రైట్ నీలిమ మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిన విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా కానీ ఒక గౌరవప్రదమైనటువంటి నంబర్ మనం సాధించాలి. తద్వారా తెలంగాణలో ప్రజల్లో ఇంకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పైన ఆదరణ ఉంది అని చూపించుకోవాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేతలు ఇటు హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించడం బీఆర్ఎస్ కు కీలకం అవసరంగా మారింది. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది అని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోటీలో నిలవాలి అని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చు అని తెలుస్తోంది. దీనిపై పార్టీ శ్రేణులను ముమ్మరంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన నాయకులు బరిలో దిగకపోతే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది అనే ఆందోళనను పలువురు నేతలు అధిష్టానం ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బరిలో ఉండాలి అనే అనివార్యతను తీసుకొస్తోంది. అయితే అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే బాధ్యతలను ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావులే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడి విజయం సాధించి వారు ఎంపీలుగా లోక్సభకు వెళ్తే ఇక్కడ అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న కూడా బీఆర్ఎస్ లో ఉత్పన్నమవుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు నాయుడు తెలుసుకుందాం. నరసింగరావు, అప్డేట్స్ ఏంటి చూస్తా ఉన్నాం? కేటీఆర్ కావచ్చు, హరీష్, కేసీఆర్ వీళ్ళు లోక్సభ బరిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, మొత్తానికి దీని భిన్న అయితే ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ ప్రభావాన్ని పార్లమెంటు ఎన్నికల్లో పడకుండా చూడాలని చెప్పి జాగ్రత్త పడుతుంది. అందులో భాగంగా శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని చెప్పి ఎన్నికల్లోకి ప్రిపేర్ చేసేటువంటి పనిలో పడింది. అందులో భాగంగా నేతల అభిప్రాయాలను తీసుకుంటుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతల యొక్క అభిప్రాయాలని తెలుసుకుంటుంది. జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన విస్తృతంగా కులంకషంగా చర్చిస్తా ఉంది. సో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో సత్తా చాటాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్ తో రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అయితే ఇప్పటికే ఓడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 12 స్థానాలకి తగ్గకుండా తాము ఈ ఎన్నికల్లో గెలిచి సోనియా గాంధీకి 12 ఎంపీ స్థానాలని గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేమో అటు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఇప్పటికే కసరత్తును స్టార్ట్ చేసేశారు. మరోవైపు రామ మందిరము, అయోధ్య రామాలయము, మోడీ ప్రధానమంత్రికి మరొక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా దూసుకొని వస్తుంది. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి ఎన్నికలు మారి 2 జాతీయ పార్టీల మధ్యన ఫైట్ గా ఈ ఎన్నికల్లో మారినట్లయితే రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఫైట్ లో ఉండాలి అనంటే అభ్యర్థులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బలమైనటువంటి అభ్యర్థులు ఉంటేనే పార్టీ పోటీలో ఉంటుంది, పరువు నిలబెట్టుకోగలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందులో భాగంగా కీలకమైనటువంటి నేతలంతా కూడా బరిలో ఉంటేనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనేటువంటి దానిపైన ఒక చర్చ జరుగుతా ఉంది. దాంతో పాటుగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా ముఖ్యమైనటువంటి నేతలు రంగంలో ఉంటే కొంత ఫైట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఏదేమైనా దీనిపైన ఇంకా ప్రాథమికంగానే చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. సో కేసీఆర్ తో చర్చించిన తర్వాత కేసీఆర్ అంతిమంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికైతే ఇంకా మరికొంత టైం ఉంది అనేటువంటి అభిప్రాయాలని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు.